దీప, మాది గంగవరము. మా ఇంటి పక్కన రాము అనే వ్యక్తి హోటల్ కట్టుకున్నారు. కాలువ మొత్తం ఆక్రమించేసి పొయ్యి కాంపౌండ్ కట్టేసినారు. ఇప్పుడు వాళ్ళు డ్రైనేజ్ నీళ్ళంతా మా ఇంటి ముందర వస్తూ ఉండింది. 2 వారంగా నేను వాళ్ళకి చెప్పినాను, డ్రైనేజ్ నీళ్ళు వస్తూ ఉంది, స్మెల్ వస్తూ ఉంది, మాకు స్మెల్ ఎక్కువగా వస్తుంది, కస్టమర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పాను. చెప్తే వాళ్ళు వినిపించుకోలేదు, రోడ్లోనే పోస్తాం మేము అనేసి చెప్పినారు. సెక్రటరీ సార్కి పోయి అర్జీ ఇచ్చినాను లాస్ట్ మండే. అయినా కూడా ఫలితం లేదు. వాళ్ళు పెద్ద బోర్డు ఒకటి పెట్టిండారు, ఆ బోర్డు తీయమని కూడా నేను చెప్పినాను. అంటే రోడ్లో కాలువకు వెలుపల పక్క బోర్డు పెట్టిండారు, ఆ బోర్డు తీయమనేసి సార్కి అర్జీ ఇచ్చినాను. వాసన ఎక్కువగా ఉంది అనేసి చెప్పినాను. మళ్ళీ ఈసారి కూడా అదే పని చేసినారు. మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా రావడం వల్ల నేను అడిగిన దానికి నన్ను మా ఇంటికాడ వచ్చి కొట్టినాడు. కొట్టింది కాకుండా పొయ్యిలో వెలిగే పెద్ద కట్టె తీసుకొనేసి వచ్చి నిన్ను చంపేస్తానే అనేసి నన్ను కొట్టాడు. నా 2 చేతులు కాలిపోయాయి. నాకు మీరే న్యాయం చేయాలి. మాది గంగవరం. మేము షాప్ పెట్టుకున్నాము, పక్కనే ఒక హోటల్ పెట్టుకున్నారు. వాళ్ళు రాము అనే వ్యక్తి హోటల్ పెట్టుకున్నారు. వాళ్ళు డ్రైనేజ్ అంతా ఆక్రమించి పైన నిప్పు అంతా కట్టుకున్నారు. వాళ్ళు షాప్ కడిగితే డ్రైనేజ్ వాటర్ అంతా మా రోడ్ పక్క, మా హౌస్ పక్క అంతా వస్తూ ఉంది. చాలా స్మెల్ వస్తూ ఉంది. దాన్ని ఎందుకు అని అడిగితే నన్ను మా అమ్మని కొట్టినారు, నిప్పు కట్టి ఎత్తి కొట్టినారు. నాకు పక్కనంతా గాయాలైనాయి. మా అమ్మకి చేతులంతా కాలిపోయింది. సెక్రటరీ సార్ దగ్గర చెప్తే కానీ ఏం యాక్షన్ తీసుకోలేదు. ఆయన మా అంగడి కనిపించకుండా పెద్ద బ్యానర్ పెట్టినారు. ఆయన కొట్టిన దానివల్ల మాకు చంపేస్తారని చెప్పినారు. ఆయన నుంచి మాకు ప్రాణహాని ఉంది. అసలు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి?